ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఫేస్బుక్ అకౌంట్ ప్రాబ్లం ఏంటిదంటే లాక్. ఓకే, అర్థమైంది. అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అంటే గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుంది. కానీ ఇక్కడ చూపించే ఈ 2 ఈమెయిల్స్ కూడా వీళ్ళ దగ్గర అసలు వర్కింగ్లో లేవు. కానీ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ స్మాల్ ట్రిక్ కనుక ట్రై చేసిలంటే వీళ్ళలాగానే మీ ఫేస్బుక్ కూడా ఆన్ ది స్పాట్లోనే ఓపెన్ అయిపోతుంది. ఏంటి నమ్మట్లేదా? నిజంగానేనండి, ఆన్ ది స్పాట్లో, అది కూడా ఎలాంటి ఆప్షన్ లేకుండా. చూడండి, మనకైతే ఇక్కడ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ అయితే వచ్చేసింది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి ఈమెయిల్స్ కనిపిస్తున్నాయి కదా, గెట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ని నో లాంగర్ అవైలబుల్ అని కనిపించేలాగా ట్రై చేయాలి. సో ఇలాగా ఏదో ఒక కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తున్నాక 4-5 సార్లకు అలా వచ్చేస్తుంది. అకౌంట్ హోమ్ పేజ్ దగ్గరికి వెళ్ళగానే ఇలా మనకి యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ లాక్డ్ అని మాత్రమే చూపిస్తుంది. గెట్ స్టార్టెడ్ అంటూ ఏమి ఉండదు. మన అకౌంట్ ప్రొఫైల్ ఫోటో కూడా చూపించదు. కానీ మీరు నేము, ఆ లాక్ పడిన డేట్ ఇవన్నీ అయితే క్లియర్గా చూడొచ్చు. సో ఇలాగా మీరు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు గెట్ కోడ్ బై ఈమెయిల్ కనిపించింది అంటే మళ్ళీ దాన్ని నో లాంగర్ హ్యావ్ లాగా పడిపోయేలాగా చేసి దాన్ని మినిమైజ్ చేసేసేయండి. అంటే లాగౌట్ చేయాల్సిన అవసరం లేదు అకౌంట్ని. సో మళ్ళీ ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్కి కానీ 1 అవర్కి కానీ మళ్ళీ చూడాలి. అదే ఆప్షన్ ఉంది అంటే సేమ్ యాజ్ ఈజ్గా నో లాంగర్ అవైలబుల్ అనే ఆప్షన్లోకి వెళ్ళేలాగా చేయాలి. సో ఇక్కడ మీకు గెట్ కోడ్ బై ఈమెయిల్ అని వచ్చినా లేదంటే గెట్ కోడ్ అని ఫోన్ వచ్చినా అవి 2 వచ్చి మీ దగ్గర వర్కింగ్లో వేరే ఫోన్ నెంబర్ కానీ వేరే ఈమెయిల్ కానీ ఉంది అన్నా సరే ఈ సింపుల్ ట్రిక్ని మీరు అకౌంట్ యూజ్ చేసిన ఫోన్లో మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా మనం నైట్ నుంచి వెళ్ళి అయితే ట్రై చేస్తూనే ఉన్నాము. సో ఎప్పుడు నైట్ నుంచి వెళ్ళి కొంచెం ఖాళీ దొరికినప్పుడు అలా 10-15 మినిట్స్కి చూడడము, కొన్నిసార్లు అర్ధగంట దాటడము, ఇలా మనమైతే ఒక 4-5 టైమ్స్ అయితే టోటల్గా మనం ఇలా ట్రయల్స్ అయితే చేసినాము. సపరేట్గా ఊరుకున్నాం. ఇక దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ అకౌంట్ని చెక్ చేసి సో కంటిన్యూషన్ ఫేస్బుక్ అకౌంట్ని అలాగే ఉంచామన్నమాట. లాగౌట్ అనేది చేయకుండా ఫేస్బుక్ యాప్లో ఇలా గెట్ కోడ్ బై ఈమెయిల్ ఆప్షన్ పోయేలాగా ఫేస్బుక్ యాప్లో ట్రై చేస్తూ అలానే ఉంచేసాము. సో మార్నింగ్ కూడా అలానే ట్రై చేసాము. అలా ట్రై చేసిన తర్వాత అంటే నో లాంగర్ అవైలబుల్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ ఎవరిదైతే ఉందో వాళ్ళు అంటే అకౌంట్ యూజ్ చేసిన మొబైల్లో లాగిన్ అవ్వగానే ఎలాంటి ఆప్షన్ లేకుండా అంటే ఐడి సబ్మిట్ చేయడము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటరు, వేరే నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ కోడ్ అడగడము, ఇలాంటివి ఏవి లేకుండా ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినగానే డైరెక్ట్గా ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, జస్ట్ సింపుల్ ట్రిక్. మీరు మీకు వచ్చిన గెట్ కోడ్ అనే ఆప్షన్ని నో లాంగర్ అవైలబుల్లోకి వెళ్ళేలాగా ట్రై చేయాలి. ఒక 1 డే టైం తీసుకున్నారు అనుకోండి, ఒక 2-3 అవర్స్లో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ కనుక ట్రై చేశారంటే వీళ్ళలాగానే మీ ప్రాబ్లం కూడా వితౌట్ డీటెయిల్స్తోని ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్రాబ్లం ఇది. అకౌంట్కి లింక్ అయిన 2 ఈమెయిల్స్ వర్కింగ్లో లేకపోవడము, ఆ వర్కింగ్లో లేని వాటిని ఇక్కడ షో చేయడము. సో ఇక్కడ నుంచి మనకి అకౌంట్ ఓపెన్ కావాలంటే ఇంత ముందుకు చెప్పిన ట్రిక్స్తోని కొంచెం టైం పడుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళకి యూజ్ చేసిన ఈ ట్రిక్తోనైతే ట్రై చేయాలంటే మీకు ఆన్ ది స్పాట్లో 1 డేలోనే అకౌంట్